సార్ ఎన్సైక్లోపీడియా. నో థ్యాంక్స్. ప్రియా, టీవీ వాల్యూమ్ తగ్గించు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకురా? అమ్మా అమ్మా అమ్మా. సార్, ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనూ చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందని చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసావా? మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో? విచారణలో తేలాల్సి ఉంది. నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు. హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్, నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్, ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి, ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా, అంతా రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్, ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్, మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్, ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో. సార్, ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్, ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్, ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప, నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. ఓమ్మా. సార్, పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్, మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే, చెప్పు. ఉంది. 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే.
మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. ఇక్కడే కూర్చున్నా. అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల కూర్చున్నావు. రారా రారా. ఇక్కడ వద్దురా. నన్ను కొట్టిన అమ్మాయి లోపలే ఉందిరా. కూర్చున్నా. ఎవర్రా? You have to try once. It will be very nice. Please try. త్వరగా మోకాకి రారా. అటు గోరా. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, వస్తే చూడొచ్చు. ఇప్పుడే వస్తున్నా. ఎవరు? వాట్సాప్ మ్యాన్. మీట్ మై ఫ్రెండ్ మైకిల్. హాయ్ హాయ్. సరే ఒకసారి బయటికి రా. హే గాయ్స్, డోంట్ మైండ్, 1 minute లో వస్తాను. ఓకే. ఎవర్రా అమ్మాయి? ఎవరు? అదే గ్రీన్ టాప్ వేసుకుని ఉంది. రేష్మా, షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ఆర్ గౌడ్ కూతురు. ఎస్ఆర్ గౌడ్ కూతురా? ఇక్కడేం చేస్తుంది? ఇక్కడే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తుంది, మా కజిన్ ఫ్రెండ్. తను ఎక్కడుందిరా? ఇక్కడే ఉందిరా, పద పద. కనబడగానే తడబడిననే కనబడగానే తడబడిననే Are you trying to impress me? నువ్వెవరు నా బిల్ పే చేయడానికి? రేష్మా ప్లీజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఏ నువ్వు నోరు మీరా. ఇదిగో ఈయన కూడా కలిపి తీసుకో. రే సారీరా, సారీ. రేషు రేషు, ఏంట్రా ఇది ఫూలిష్ గా? రే కొంచెం ఆలోచించు. నువ్వెవరు నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. మరి నేను తనకేమవుతానని? ఓ అలా వస్తున్నావా? ఆ, పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా, రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు, అంతా బాగున్నారా? బాగున్నావన్నా? యో, చెప్పుకోయా. సార్, గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. The total project value 6,000 crores and I have already paid advance for 850 acres of land. ఆ? యో నువ్వు చెప్పవయ్యా. అది కాదు సార్, పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాను సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను? అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకు ఏమిస్తారో చెప్పండి. సార్, మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి.
గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్టు గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగే సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్, ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్ట్ చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను, కానీ మొదట నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను. సార్, అదంత ప్రాబ్లం కాదు, మీరు అనుకుంది ఇచ్చేస్తాం. ఏయ్, రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటాను. సరే, తీసుకొస్తాను. హాయ్ చెర్రీ. ఏంటి ఇటువైపు వచ్చావ్? ఓకే. యు హావ్ ఎనీ ఐడియా? ఐ యామ్ ఆస్కింగ్ యు. హే, కమ్ దిస్ సైడ్. వన్ సెకండ్. ఐఎమ్ చెర్రీ. యా, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. ఐ లవ్ యూ. రియల్లీ? యా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఇట్. ఐ ఆల్సో మీన్ ఇట్. ఓయ్. యా, ఇట్స్ ఆల్రెడీ లేట్ నౌ. ఓకే ఓకే సార్, క్లోజింగ్ టైం అయింది. సరేరా, రేపు మార్నింగ్ కలుస్తాను. ఏంట్రా, రేష్మ ఇంకా రాలేదు? రే, ఇది ఒకటే పబ్బా, వేరే చోటికి వెళ్ళి ఉంటారా? రే, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వీడెక్కడికి వెళ్తున్నాడు రా? నేను చెప్పిన దాన్ని కోపాడా? లీవ్ హిమ్ అలోన్ రా. AP 92343, please come to foot up. హలో హలో, ఆగండి. జరగయా, కొంచెం జరగమ్మా. ఇట్స్ ప్రైవేట్ పార్టీ. హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్? సార్, ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా? సార్, ఇట్స్ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? రెండు పీకితే గానీ మీకు తెలుగు రాదురా? ఏయ్, వీళ్ళందరినీ చీపికించండి. పద పద. హలో, రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నాను రా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా. నువ్వు త్వరగా రా. హలో, చెప్పరా వినోద్. రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు
పోలీస్ స్టేషన్ లో ఏ స్టేషన్ రా? ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్, ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. సార్ నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేను సార్ వినోద్కి ఫోన్ చేసింది. చెర్రీ, ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేసాం. చెర్రీ, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీకి ఇన్ఫార్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది. సార్ నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకి మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్ ఒకసారి వాడికి ఫోన్ చేయి. అన్నా ఆయన నెంబర్ చెప్పనా? 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు. ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే? ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్ ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటయ్యా ఇది? మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అక్కడ పిఏ నెంబర్ ఫోన్ చేయండి. రండి, కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఏ? ఎందుకు? ముందు పిలవండి సార్. చెర్రీ, ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నానయ్యా. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీ వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి? మనసులో నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు సార్? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా, ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తను నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నీ కొడుకుని కానా? ఏంట్రా పండుగ మాట సమాధానం చెప్తున్నావు? అయినా మీరు ఊరుకోండి. పోరాడండి. చెప్పేది పోరాడమంటుందా? ఈ చూపు ఏమైనా మాట్లాడతాడు? వెళ్ళు. నువ్వు రా. చెప్తుండేంది ఇది? పద. ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా?
చెర్రీ ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేయి చేసుకుంటారా? ఏంటి చెర్రీ, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రీ, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళు మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, ఆ, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని. వాళ్ళకొకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ ఈ పడుతున్నారు. రోజు నేను దానికోసం రాలేదు కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. ఓ, అలాగా? ఆ, ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పోవయ్యా. సరే, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. ఆ? చాలే ఊరుకో గోపాల్, నేనే నానా అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఏయ్, ఊదండ్రా. తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానురా. నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నే సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి. అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలున్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే. కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సెట్ వేసుకో, పార్టీ మీటింగ్ రా. నువ్వు కూడా 2 మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు. అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండి అయ్యా. అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెర్రీ, తొందరలోనే బ్యానర్లు కడతాం మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషాయే. నువ్వు ఆ టైంలో రాకపోయి ఉంటే ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. ఈ రేష్మ అంటే నీకు బాగా ఇష్టమా? చెప్పలేనంత ఇష్టం. ఈ చెర్రీకి రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు. ద మూమెంట్ యూ సేవ్డ్ మీ, ఐ యాక్సెప్ట్. యూ హ్యావ్ రావిష్డ్ మై హార్ట్. நான் உன்னை காதலிக்கிறேன். ఏంటి? ఏదేదో చెప్తున్నావు. నువ్వు చెప్పేదేదో అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసేవని.
See you tomorrow. హలో కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్. ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి. సార్, మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. కన్యారాశి సార్. కన్యారాశి. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజ్, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా ఏంటా? నాగరాజ్, నాగరాజ్, ఏ నాగరాజ్, అమ్మాయిలు తీస్తారేంటి? ఎక్కడ తెచ్చావు? నాగరాజ్, ఎస్ సార్. ఏంటి రండి సార్ ప్లీజ్. ఏ నువ్వు కెమెరా ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి. నాగరాజ్, నాగరాజ్, ఇక్కడ తెచ్చావు. నాగరాజ్, నాగరాజ్, ఏంటి సీతారాం ఇదంతా? ఏయ్ నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సార్, మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజు ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్, మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి.
అక్కడికా? ముందు మీరు తీసుకురండి చెప్తాను. ఓకే సార్. సార్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్.